నిఖిల్ ప్రోమో చాలా అంటే చాలా బాగుంది. ఎందుకో చెప్పనా? నిఖిల్‌ని చాలామంది హౌస్‌లో అవమానించారు. అలాగే "నువ్వు లేడీస్‌ని వాడుకుంటావు. అది ఇది నువ్వు విన్ అవ్వటానికి వాళ్ళని అడ్డు పెట్టుకున్నావు" అని నిఖిల్‌ని చాలా రకాలుగా అన్నారు. అది బయట ఎలా ఉండిద్దా అని నిఖిల్ ఒకసారి ఏడ్చి "నేను ఇంక వెళ్ళిపోతాను హౌస్‌లో నుంచి" అన్నాడు. ఎందుకంటే అవి చాలా పెద్ద పెద్ద బ్లేమ్స్ ఏశారు నిఖిల్ మీద. కానీ బిగ్ బాస్ దానికి క్లారిటీ కూడా ఇచ్చేశాడు ఒక్కసారిగా. "నువ్వు ట్రూ జెంటిల్‌మ్యాన్‌వి" అని చెప్పాడు. ఆ మాట చాలా అసలు నిఖిల్ ఎలాంటి తప్పు చేయలేదు హౌస్‌లో అని బిగ్ బాసే చెప్తున్నాడు. అయితే నిన్ను చాలామంది నీ స్నేహితులే నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు వాళ్ళని ఏమీ అనలేదు, సహనంతో ఉన్నావు అని కూడా చెప్పాడు బిగ్ బాస్. స్నేహితులే అంటే అదే సోనియా గారు, సీత గారు ఇలా చాలామంది నిఖిల్‌ని బ్లేమ్ చేసి అక్కడ ఏదో చేయాలని చూశారు. కానీ అవన్నీ ఫలించలేదు కాబట్టి నిఖిల్ 100% తను జెన్యూన్‌గా ఉన్నాడు అనటానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే బిగ్ బాసే స్వయంగా చెప్పారు "నువ్వు చాలా జెన్యూన్‌గా ఉన్నావని". నేను ఆల్రెడీ పాత వీడియోల్లో కూడా చెప్పాను. నిఖిల్‌కి అన్ని ఎమోషన్స్ ఆ ఏవీలో ఉంటాయని. తను స్టార్టింగ్ నుంచి చాలామందితో గొడవ పడింది కానీ, చాలామంది తనని అన్నయి కానీ, తన వెనక మాట్లాడినవి కానీ, తను మళ్ళీ ఎలా స్టాండ్ తీసుకొని ఇక్కడ టాప్ దాకా వచ్చాడో అని అన్నీ ఉన్నాయి కంటిన్యూగా. అది చాలామందికి అది రాదు. నిఖిల్‌కి ఒక్కడికే అది సాధ్యమైంది హౌస్‌లో అన్ని ఎమోషన్స్ చూపెట్టడం. చాలామంది అంటారు నిఖిల్‌కి అయితే నిఖిల్‌ని సేఫ్ ప్లేయర్ అని అంటారు. దాని గురించి కూడా బిగ్ బాస్ ఒక క్లారిటీ అనేది ఇచ్చాడు. ఏంటంటే సేఫ్ ప్లేయర్ కాదది. నువ్వు అనుకున్న అదే నా మనిషి అనుకున్న వ్యక్తి దగ్గర నేను అంత గట్టిగా ప్రవర్తించలేను. దాన్ని చాలామంది సేఫ్ గేమ్ అనుకున్నారు. అది కూడా నువ్వు పట్టించుకోమాక అని చెప్పి బిగ్ బాస్ బాగా చెప్పారనిపించింది నిఖిల్ గురించి. ఎందుకంటే నిఖిల్‌కి బయటకు వచ్చాక కూడా ఇదొక సపోర్టింగ్‌గా ఉండిద్ది బిగ్ బాస్ చెప్పింది. ఎందుకంటే నిఖిల్‌కి చాలా వరకు ఎమోషనల్ డ్యామేజ్ చేద్దామని చూశారు. అది అవ్వలేదు బయట హౌస్. నిఖిల్‌కి వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని నామినేషన్ చేసినప్పుడు అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చి నామినేషన్ చేశారు. అప్పుడు మణికంఠ చేశాడు. మణికంఠతో నిఖిల్ చాలా బాగా క్లోజ్గా ఉండేవాడు. అలాగే సోనియా గారు చేశారు. సోనియా గారితో ఇంకా చాలా బాగా బాండింగ్ ఉంది వీళ్ళందరికీ, పృథ్వీకి, సోనియాకి, నిఖిల్‌కి. అయితే తర్వాత సీత గారు చేశారు. సీత గారు కూడా చాలా ఫ్రెండ్షిప్ బాగానే బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరి మధ్య హౌస్‌లో. బయటికి వెళ్ళేటప్పుడు హస్బెండ్ మెటీరియల్ కూడా నిఖిల్‌లా ఉండాలి అన్నట్టు సీత గారు అన్నారు ఎలిమినేషన్ అయిన తర్వాత. అయితే ఎంత బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు వచ్చి నామినేషన్ చేసినప్పుడు నిఖిల్ అక్కడ చాలా అంటే చాలా ఎమోషనల్గా అయ్యాడు. కానీ ఆ వీక్ తర్వాత తను చాలా మళ్ళీ స్టాండ్ తీసుకొని బాగా ఆడి టాప్లోకి రావాలి అన్న తన ఉద్దేశంతో మళ్ళీ బాగా ఆడాడు. ఇప్పుడు టాప్లో ఉన్నాడు. అలాగే తను పక్కాగా ఇంకా రేపటితో తెలిసిపోయింది మనకు విన్నర్ ఎవరు అని. కానీ ఇవన్నీ గెలిచి వచ్చాడు నిఖిల్ అని చెప్పొచ్చు. ఏంటంటే తను ఫస్ట్ నుంచి తను కొద్దిగా పైకి వద్దాం అనుకుంటాడు, ఎవరో ఒకళ్ళు లాగుతున్నారు. కొంచెం పైకి వద్దాం అనుకుంటాడు, ఎవరో ఒకళ్ళు లాగుతారు. అక్కడి నుంచి తను స్టెప్ బై స్టెప్ తను ఇటుకలు పేర్చుకొని ఇప్పుడు ఇంత దూరం వచ్చాడు. ఇది మాత్రం చాలా గ్రేట్ అని నిఖిల్‌కి నేను అనుకుంటున్నాను. నిఖిల్ ఆల్రెడీ లాస్ట్‌లో చెప్తాడు, నాకు మా డాడీ బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చేదాకా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ నేర్పించాడు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాక నేను ఎలా ఉండాలి అని మీరు నేర్పించారు బిగ్ బాస్ అని థ్యాంక్ యూ చెప్తాడు. అలాగే లాస్ట్లో నిఖిల్ గట్టిగా చెప్తాడు, నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను అంటే ఎవరితో ఆడుకోలేదు, ఎవరిని వాడుకోలేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, నేను నాలాగా ఆడొచ్చాను. ఇది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాడు నిఖిల్ కొంచెం గట్టిగానే. అయితే వాళ్ళకి అర్థమయ్యే ఉండిద్ది. అలాగే తను ఎవరిని ఆడుకోలేదు, వాడుకోలేదని మనకు కూడా తెలుసు. మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీనిపై మీరేమంటారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. నాకు ఏవీలో అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే జీరో అని చెప్పి. అలాగే నిఖిల్ క్లాన్లోకి ఎవరో రాకుండా ఉండి తర్వాత నిఖిల్ బాగా ఆడేసరికి అందరు నిఖిల్ క్లాన్లోకి వస్తా అంటారు. అదైతే బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకేముంది, 0 అని చెప్పి అంటానే ఉంటారు. తర్వాత వాళ్ళే మళ్ళీ హీరోగా పెడతారు. అక్కడ కూడా నిఖిల్కి చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎలివేషన్లో ఇంకొంచెం వేసి ఉంటే బాగుండేది. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 0 అన్న తర్వాత హీరో అంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో. అక్కడ ఎలివేషన్ ఏదన్నా బాగా పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. ఆ తర్వాత నిఖిల్కి క్లాన్లోకి ఎవ్వరూ వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ సోనియా గారు ఉన్నారు అని చెప్పి ఫస్ట్లో స్టార్టింగ్లో అందరూ భయపడేవాళ్ళు. అలా ఆ టైంలో తర్వాత తనకి రెడ్ ఎగ్ ఇస్తాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య క్లాష్ అనేది మెల్లగా వచ్చిద్ది. ఇంకా అవన్నీ ఇంకేమీ లేదు. కొన్ని మంచిగానే ఏవి అయితే బాగానే అనిపించింది. కానీ ఇంకొన్ని ఎలివేషన్లు పడి ఉంటే చాలా బాగుండిద్ది అని అనిపించింది. మీలో ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే మనం ఇంకా రేపటి నుంచి ఎలాగో రేపు తెలిసిపోయింది కాబట్టి ఎవరు విన్నారు అని ఇంకా చూడాలి. ఈరోజు
ప్రోమో చూపించినట్టున్నారు. నిన్న సుమ గారు వస్తున్నట్టున్నారు. ఇంకా ఈరోజు కూడా అలా వెళ్ళిపోయిద్ది ఎపిసోడ్. ఇంకా అందరు ప్రోమోలు అయితే వేసేసారు. మీకు ప్రేరణ, అవినాష్, నబిల్, గౌతమ్, నిఖిల్ వీళ్ళ ఐదుగురు వీళ్ళు ఎవరు ఏవి నచ్చిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులే ఉంటే కొద్దిగా చెప్తా ఉంటే నేను అవి సరి చేసుకుంటూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.